వెల్కమ్ బ్యాక్. ఇన్స్టాలో తాను చేసిన వీడియోకు విపరీతమైన స్పందన రావడంతో, ఫాలోవర్స్ విపరీతంగా పెరగడంతో మోదీ కూడా తన సహచర మంత్రులకు పిలుపునిస్తూ ఉన్నారు. సార్, రీల్స్ చేయండి, ఇన్స్టాలో చాలా యాక్టివ్గా ఉండండి, టు ఎంగేజ్ మోర్ విత్ యూత్ అని చెప్పేసి. ఏంటి సార్, ఎందుకు ఈ మార్పు? వాస్తవంగా ఇప్పుడు ప్రజెంట్ వీడియో పెట్టినాక రెస్పాన్స్ బట్టే కాదు, అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పారు మీరు సోషల్ మీడియాతో ఎంగేజ్ కండి అని. మన తెలంగాణ ఎంపీల బృందం ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండండి అని చెప్తే మన ఎంపీ ఎవరు లేసి నేను చాలా ఇప్పటికీ యాక్టివ్ ఉన్నాను, చాలే తెలుసు అని కూడా అన్నాడు అని కూడా మీకు వాళ్ళ పేపర్లో వచ్చింది. నువ్వేమేం చేస్తున్నావు నాకు బాగా తెలుసులే అని. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండండి అని చెప్తూనే ఉన్నారు. దట్ ఇస్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎ పొలిటీషియన్. ఎందుకంటే దేశంలో మీకు ఒక 29 years లోపు ఉన్న వాళ్ళు దాదాపు 30 crores ఉంటారు అనుకుంటాను. మీకు ఆ స్థాయిలో మీకు ఒక యువ ఓటర్లు ఉన్న సమయంలో మీకు వారిని రీచ్ కాకుండా ఉండడం న్యాయం కాదు కదా. ఎందుకంటే మీకు దే అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. దే ఆర్ కాల్డ్ ఇన్స్టాగ్రామ్ జనరేషన్. జెన్జీ ఈజ్ కాల్డ్ ది ఇన్స్టాగ్రామ్ జనరేషన్. సో అందువల్ల మీకు ఆ జనరేషన్ కు అపీల్ చేయండి అని అన్నారు. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అపీల్ చేయడం, కమ్యూనికేషన్ 2 రకాలుగా ఉంటుంది. నువ్వు పర్ఫామ్ చేసి కమ్యూనికేట్ చేయడం ఒకటి ఉంటుంది, పర్ఫార్మెన్స్ లేకపోయినా కప్పిపుచ్చుకునే కమ్యూనికేషన్ ఒకటి ఉంటుంది. మొదటి తరహా కమ్యూనికేషన్ మంచిదే, యు పర్ఫార్మ్ వెల్ అండ్ దెన్ కమ్యూనికేట్ దట్. అందుకని చేసింది కూడా చెప్పుకోకపోతే ఓట్లు రావు. సో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఓట్లు కావాలి. కానీ నీవు చేయని దానిని నీకు చేయకపోవడం వల్ల వచ్చే వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవటానికి మీరు ఒక ప్లాస్టిక్ సర్జరీ లాగా, అంటే పర్ఫార్మెన్స్ లేకపోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లుగా మనం చేయడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల కమ్యూనికేషన్ దేని కొరకొని, ఒకవైపు పెలెట్ గన్స్ పిల్లల్ని ఘోరంగా ఇంజూర్ చేస్తుంటే, కంటికి కూడా గాయం తగులుతుంటే అమిత్ షా ఇన్స్టాగ్రామ్లో ఏం చెప్పగలుగుతాడు? నీట్ ఎగ్జామ్ లీక్ అయ్యి, అంతకుముందు ఎగ్జామ్ లీక్ అయ్యి, సిబిఎస్ఈ గందరగోళమై, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లో గందరగోళాలై, రిపీటెడ్గా ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుంటే మీకు ధర్మేంద్ర ప్రధాన్ ఏమని ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి జనానికి కన్విన్స్ చేయగలుగుతాడు? ధరలు విపరీతంగా పెరుగుతుంటే మీకు ధరల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే ఆర్థిక మంత్రి ఏమని రీల్ చేసి సమర్థించగలుగుతాడు? ప్రపంచ చమురు ధరలు పెరిగినప్పుడు మేము పెంచుతున్నామని చెప్పి, తగ్గినప్పుడు తగ్గించకుండా వాటిని ప్రభుత్వమే అదనపు పన్నులతో లాగేసుకుంటే ప్రపంచ చమురు మార్కెట్లో పడిపోతున్న ధరల బెనిఫిట్ సామాన్యుడికి రాకపోతే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఏమని రీల్ చేయగలుగుతారు? E20 పెట్రోల్ ద్వారా మా బండ్లు చెడిపోతున్నాయి, మైలేజ్ తగ్గిపోతుంది అని వాహనదారులు గగ్గోలు పెడుతుంటే మీకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎంత రీల్స్ పెట్టినా కూడా అది ఏమైనా అట్రాక్ట్ చేయగలుగుతుందా? సో అందువల్ల రీల్స్ అవసరమే, కానీ రీల్స్ ఆర్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ముందు ప్రైమ్ మినిస్టర్ చెప్పాల్సింది, మీ శాఖలు చాలా సమర్థవంతంగా పనిచేయండి, చేసిన దాన్ని సమర్థవంతంగా చెప్పుకోండి అని చెప్పాలి. కానీ క్రైసిస్ ఆఫ్టర్ క్రైసిస్ వస్తుంటే మీకు కేవలం రీల్స్ చేసుకుంటూ మంత్రులు ఉంటే, రీల్స్కు వాళ్ళు ఆనందపడుతూ, ప్రధానమంత్రి ఎలాగైతే తన యూట్యూబ్ వీడియోలకు వ్యూస్ పెరుగుతూ ఆనందపడుతున్నాడో వాళ్ళు కూడా రీల్స్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయని చూస్తూ ఆనందపడితే ప్రభుత్వానికి మంచిది కాదు. ఫస్ట్ పర్ఫార్మ్ దెన్ కమ్యూనికేట్.